వృశ్చిక రాశి వారికి మే నెలలో ఉన్నటువంటి ఫలితాలు మనం గమనించినట్లయితే గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే శని కుజుల యొక్క దోషం పంచమంలో ఉన్నది, అర్ధాష్టమ రాహుదోషం ఉన్నప్పటికీ మిగతా అన్ని గ్రహాల యోగం 6వ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండడం, బుధ శుక్రులు ఇద్దరు సప్తమంలో ఉండడం, ఇటువంటి ఎన్నో యోగాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. కుజుడు కూడా 12వ తారీఖు మారి మరి చక్కగా 6వ స్థానంలోకి వస్తున్నాడు. దానివల్ల మరింత బలం పెరుగుతుంది, చేసే పనిలో ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అలాగే అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లకి సంబంధించినటువంటి ఇంక్రిమెంట్లకు సంబంధించినటువంటి శుభవార్తలు ఈ మాసంలో వింటారు. శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్నటువంటి వాళ్ళు అనుకోనటువంటి వాళ్ళు కూడా మనతో మాట్లాడడం, మనకి గౌరవాదులు పెరగడం లాంటి ఆనందాలు వృశ్చిక రాశి వారు అనుభవిస్తారు. అంతేకాకుండా సోదర మూలక కార్యసాధనం అనేటువంటిది కనబడుతుంది. అన్నదమ్ముల ద్వారా అవ్వవలసిన కొన్ని పనులు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ ఉన్నటువంటివి ఈ మాసంలో పూర్తయిపోతూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతం మీద పోలిస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు, ఆనందాలను అనుభవిస్తారు. శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు, అన్ని విధాల ఆనందాలని అనుభవిస్తారు. చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని మానసికంగా తీసుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల మీరు కొద్దిగా ధైర్యాన్ని మీకు మీరు చూసుకున్నట్లయితే ఆ విషయాన్ని కూడా మీరు విజయాన్ని పొందవచ్చు. రాహు ప్రభావం వల్ల మానసికమైన అశాంతి, మానసికమైనటువంటి ధైర్యం, ఏ పని చేయాలన్నా డైలమా, ఈ పని చేయడమా చేయకపోవడమా అనేటువంటి డైలమా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. ఆ ఒక్కదాన్ని జయించడానికి రాహుకి అర్ధాష్టమ రాహు దోషం పోవడానికి, అలాగే అష్టమ స్థానంలో వెళుతున్నటువంటి రవి దోషం పోవడానికి ఈ మాసంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుదోషం పోవడానికి ప్రతినిత్యము దుర్గాదేవి యొక్క స్తోత్రాలు వింటూ ఉండండి. దుర్గా అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకోండి. అలాగే రవి దోషం పోవడానికి ఆదివారాలు ఉదయం పూట మాత్రం భోజనం చేసి రాత్రిపూట ఉపవాసంగా ఉండండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.